ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ 50 days ఫాస్టింగ్ ప్రేయర్స్. 50 రోజులు ఉపవాస దినంలో అడుగుపెట్టడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి వందనాలు. 50 రోజుల ఉపవాస దినంలో మరి వీఆర్ ఇన్ ఫస్ట్ డే, మొదటి రోజులో ఉన్నాము. ఆల్మోస్ట్ నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ వీక్ మీటింగ్కి వెళ్ళడం వల్ల నేను లాస్ట్ వీక్ వాకింగ్ చెప్పలేదండి. 50 రోజులు కూడా అందరూ కూడా ప్రార్థనలో అంటే వాక్యంలో ఏకీభవించాల్సిందిగా ప్రభుపేట మనవి చేసుకుంటున్నాను. 50 రోజులు కూడా ఒక్కొక్క 5 minutes అయితే నేను వాక్యం చెప్తాను. మీ అందరికీ తెలిసిందే, అలవాటైందే. కాబట్టి మీరందరూ కూడా ప్రేయర్ చేయండి. 50 రోజుల్లో కూడా ఎలాంటి ఆటంకములు కలగకుండా దేవుడు మరి ఆయన కృప చొప్పున భద్రపరిచేలాగా అందరూ కూడా బలము శక్తిని ఇవ్వాలని ప్రార్థన చేయండి. సో మన టార్గెట్ ఏంటంటే 50 రోజుల ఉపవాస అనంతరము చర్చ్ ఓపెనింగ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాము. సో అది గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాము. అది ఎంతవరకు అవుతుందో తెలియదు కదండి. చర్చ్ ఓపెనింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం. సో మీరు అందరూ కూడా ప్రేయర్ చేయాల్సిందిగా ప్రభుపేట మనవి చేసుకుంటున్నాను. సో 50 రోజుల ఉపవాసంలో మరి ఫస్ట్ రోజులో మొదటి దినంలో దేవుడించారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవయ్యా, నీకు ఎంతగానో స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. గతించినటువంటి వారం నుంచి వారం వరకు కూడా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి రాజా నీకు ఎంతగానో స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తుండగా నా తండ్రి, నీ ఆత్మతో మమ్మల్ని ఎత్తిపెట్టుకునే విధానం బట్టి వందనాలు స్తోత్రములు. 50 ఉపవాస దినాల్లో మాకు తోడుగా ఉండండి. ఇదిగో తండ్రి, వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే దర్శించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాలు గొప్ప కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థించడు వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, వాక్యానికి వెళ్ళిపోదామండి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చూడండమ్మా. యాజకులారా, గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదన చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకుని రాత్రంతయు గడిపుడి. నైవేద్యమును పానార్పమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేను. హల్లెలూయా. అయితే ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో 50 రోజులు ఫాస్టింగ్ ఉంటానని. నిజంగా ఈ 50 రోజులు ఉపవాసం ఉండటం వల్ల చాలా అంటే చాలా బ్లెస్సింగ్ చూస్తున్నాను నేను. అంతేకాదు చాలా జ్ఞానం కూడా దేవుడు నేర్పిస్తున్నారు. చాలా అభిషేకం ఆయన మహిమతో నింపుతున్నారు. ఎందుకంటే నేను ఆంధ్రాకి సేవకు వచ్చినప్పుడు చాలా ఒంటరిగా ఉన్నాను. ఎందుకంటే మా పేరెంట్స్ ఆర్ నాట్ పాస్టర్స్. మా పేరెంట్స్ ఎవరు కూడా పాస్టర్స్ కాదు, ఏమీ కాదు. ఎలా సేవ చేయాలి, ఎలాగా ధైర్యం పొందుకోవాలి ప్రభా, ఏంటి నాకేం అర్థమవుతలేదు అన్నప్పుడు నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు చాలా మరి దేవుడు నన్ను ఆదరణ ఆయన చూపించటము, దేవుడు నన్ను కనికరించటం, దేవుడు నాకు ధైర్యం చెప్పటము, ఏ విధంగా నడిపించాలి సేవను, ఏ విధంగా సేవలో ముందుకు వెళ్ళాలి, సమస్తము కూడా దేవుడే బయలుపరిచారు. కాబట్టి నాకు 50 రోజుల ఉపవాసం అంటే చాలా ఇష్టం. అంటే ఈ సంవత్సరంలో ఈ నెల కోసం అయితే ఎక్కువ వెయిట్ చేస్తాను నేను. అంటే ఈ నెలలో అందరూ క్రిస్మస్ కోసం వెయిట్ చేస్తారు. నేనైతే ఎస్పెషల్లీ అంటే వెయిటింగ్ ఫర్ దట్ ఫాస్టింగ్ ఉండటం కోసము, ఈ ఫాస్టింగ్లో దేవుడితో గడపటం కోసం ఎక్కువ వెయిట్ చేస్తుంటాం. అట్లాగే దేవుడితో గడిపిన రీతిగానే నేను ఈ 50 రోజులు ఉపవాసం ఉన్నది ఎప్పుడు కూడా వ్యర్థం కాలేదు. దేవుడితో మాట్లాడటం, ఆయన సహవాసము, ఆయన ధైర్యం చెప్పటం, ఇంకొకటి మేము అనుకున్న ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వటం. అంటే 50 రోజుల దినంలో అనుకున్నా సరే ఆఫ్టర్ 50 days, ఈ 50 days తర్వాత చాలా ఘనముగానే దేవుడు కార్యాలు చేశారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు అలాగే చేస్తారని అనుకుంటున్నాం. చేస్తారు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చేశారైనా. నేను ఒక్క 7 years నుంచి అనుకుంటాను, 7 సంవత్సరాల నుంచి నేను ఇలానే ఉపవాసం ఉండటం జరుగుతుందండి. 8 సంవత్సరాలు అనుకుంటా. 8 సంవత్సరాల నుంచి ఇలానే ప్రతి నెల, అంటే ఈ నెల ప్రతి డిసెంబర్లో 50 రోజుల ఉపవాసంలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మార్పు, ఏదో ఒక గొప్ప కార్యం, ఇంకా ఎదగటం దేవుడు చూపిస్తూ ఉన్నారు. అందుకని నేను ఈ ఉపవాసాల్లో చాలా ఇష్టంగా ఉంటాను. సో ఎవరైనా ఉపవాసం ఉండాలని నేను అనట్లేదు, కానీ ఈ ఉపవాసంలో నాతో పాటు మీరు ఏకీభవించండి. అంటే ప్రతిరోజు కూడా చెప్పినటువంటి వాక్యంలో మీరు ఏకీభవించాల్సిందిగా ప్రభుపేట మనవి చేసుకున్నాను. సో ఫాస్టింగ్, ఉపవాసం అనేది అంటే మరి దగ్గరగా, వాసము అంటే జీవించటం, దేవునికి దగ్గరగా జీవించటం. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా జీవించటం.
మనుషులతో సహవాసం చేస్తే, మనుషులతో మనము అంటే దగ్గరగా ఉంటే ఏదో ఒక రోజున కొద్ది రోజులు స్నేహం బాగానే ఉంటుంది, కానీ ఏదో లోపం కలిగినప్పుడు ఏదోటి అంటే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు కలిగినప్పుడు ఆ సహవాసం అనేది నిలబడకపోగా ఏం జరుగుతుంది అంటే ఒకరి మీద ఒకరు తిట్టుకోవటం, ఒకరి మీద ఒకరు లేనిపోయినటువంటి నిందలు వేసుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ వెన్ వీఆర్ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్, కానీ ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం అనేది చేస్తామో ఆ సహవాసము రాబోయే కాలంలో మన జీవితాన్ని గొప్పగా మార్పు చెందిస్తుంది. ఎప్పుడైతే దేవుడితో అంటే ఉపవాసంలో ఎక్కువ దేవుడితో ఉంటాం, ఎవరైనా అంతే. మామూలు రోజుల్లో ఎలాగున్నా కానీ ఫాస్టింగ్ ఉన్నారు అంటే, ఉపవాసం ఉన్నారంటే ఎంతో కొంత దేవుడితో గడుపుతారు, ఎంతో కొంత దేవుడితో ఉంటారు. సో మనుషులతో సహవాసం చేసింది భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఏదో ఒక సమయంలో అవి గొడవలకో లేదంటే బాధకో వేదనకో అవమానంకో త్రోవతీస్తాయి. కానీ ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం చేస్తామో ఈ సహవాసం అనేది రాబోయే కాలంలో మన ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఉపవాసం అనేది ఉండాలా, ఖచ్చితంగా చేయాలంటే ఖచ్చితంగా చేయాలా. దైవుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నిజంగా ఇప్పుడంటే బీపీల వల్ల షుగర్ల వల్ల ఏదో ఒక రీజన్ వల్ల ఉపవాసాలు ఉండలేకపోతున్నారు. కానీ ఉపవాసం అంటే దేవుడితో ఎక్కువ గడపటం. కానీ యంగ్స్టర్స్ అయితే తినకుండా కూడా మనం ఉపవాసం ఉండొచ్చు, ఉపవాసం ఉండాలి కూడా. ఎందుకు అంటే ఫాస్టింగ్ అనేది మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఒకటి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చేదు వేరు అంతటిని కూడా బయటకు తీసివేసుకోవడానికి ఈ ఉపవాసం అనేది మనకు ఉపయోగపడుతుంది. మూడోది ఏంటంటే ఉపవాసం దేవుడికి మనకి మధ్య బంధం ఎక్కువ పెరగటానికి, దేవుడికి మనకి మధ్య దూరము తరగటానికి, అంటే దూరము తరిగిపోయి ఆయనకి మనకి మధ్య బంధము లేదంటే దగ్గరగా అవ్వటానికి ఉపవాసం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాదు బైబిల్ గ్రంథంలో చాలామంది సేవకులు ఉపవాసాలు ఉన్నారు, చాలామంది ఉపవాసాలు ఉండి అనుకున్న కార్యాన్ని సాధించిన వాళ్ళని కూడా మనం చూస్తాం. అదేవిధంగా దేవుడు అంతటి దేవుడే మీరు ఉపవాసం ఉండండి, ఎందుకంటే ఉపవాసము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్పిస్తుంది. ఉపవాసం అనేది చాలా ప్రమాదాల నుంచి మనల్ని తప్పిస్తుంది. ఉపవాసం అనేది చాలా అంటే చాలా గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తుంది. ఈరోజు ఉపవాసం అనేది ఎందుకు ఉండాలో చెప్తున్నాను. మీకు చెప్పిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేర్పిస్తుంది, చాలా అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తుంది. మధ్యలో ఉన్న విషయం ఏంటంటే చాలా ప్రమాదాల నుంచి ఉపవాసం ఉండటం వల్ల చాలా ప్రమాదాల నుంచి మనం తప్పించబడతాము అనేది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎందుకు అంటే యోవేలు గ్రంథంలో దేవుడు అంటున్నాడు, యాజకులారా గోనిపట్ట కట్టుకొనిడి, అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేస్తున్నటువంటి సేవకులారా మీరు ఒకసారి రండి, రోదన చెయ్యండి. ఇంకొకటి ఏంటంటే నా దేవుని పరిచారకులారా గోనిపట్ట కట్టుకుని రాత్రంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పును మీ దేవుడి ముందర ఏమంటారు రాకుండా నిలిచిపోను. అందుకని ఏం చేయాలంట, ఉపవాస ప్రతిష్ఠించుకుని, ఉపవాస దినమును ఏం చేయాలంటండి, ప్రతిష్ఠించుకుని వ్రత దినమును ఏర్పాటు చేసుకుని యెహోవాను బ్రతిమలాడుకున్నట్టుకై పెద్దలను దేశంలో ఉన్న జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి అన్నాడు. అంటే ఉపవాసం అనేదంట దేవుణ్ణి బ్రతిమలాడుకున్నట్టుకై మనం ఉపవాసం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే అన్ని దినాలు కూడా ఒక్కలా ఉండవు. ఇప్పటి కాలంలో నేను చెప్తున్నా, చాలామంది సేవకులు చెప్తున్నారు, వి ఆర్ ఇన్ లాస్ట్ డేస్. మనమందరము కూడా అంచె దినాల్లో ఉన్నాం. భయంకరమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, భయంకరమైనటువంటి మనుషుల్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి గమనించండి, ఇలాంటి సమయంలో మనకి ఉపవాసం ఉండి దేవుణ్ణి బ్రతిమలాడుకోవటం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయము, చాలా అంటే చాలా మన జీవితంలో ముఖ్యమైన పాత్ర. ఎందుకు అని చదువమ్మ, మహాప్రళయం వచ్చిన ఎంత భయంకరమైన దినము, యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చెను. రాబోయే కాలాలంట మహాభయంకరమైన దినాలు వస్తున్నాయంట. అది ప్రళయం వలె అపవాది నుంచి కాదు, దేవుడి యొద్ద నుంచే బయలుదేరుకుంటూ వస్తుంది. అలాంటి దినాల్లో మనము తప్పించబడాలి, అలాంటి దినాల్లో దేవుడు మన చెంత ఉండాలి, అలాంటి దినాల్లో దేవుడి ఆదరణ మనం పొందుకోవాలి అంటే ఈరోజు యెహోవాను బ్రతిమలాడుకున్నట్టుకై, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటుకై, అయ్యా ఆ భయంకరమైన దినం వచ్చినప్పుడు, ఆ ప్రళయ దినం వచ్చినప్పుడు మమ్మల్ని తప్పించయ్యా, మమ్మల్ని కనికరించయా అని ఈ రోజు నుంచే మనం ఉపవాసం ఉండి బ్రతుములాడుకునేవారుగా ఉండాలంట. హల్లెలూయా. అందుకని మనం ఉపవాసం ఉండాలి. ఎందుకు మనం ఉపవాసం ఉండాలా?
ఎంతో చాలామంది అంటుంటారు, ఎందుకు అస్తమాను ఉపవాసాలు అంటారు. అస్తమాను ఉండకపోయినా కనీసం వారంలో ఒక రోజు ఉండాలి. సంవత్సరంలో ఒక 40 రోజులు, 50 రోజులు, లేదంటే 20 రోజులు పెట్టుకుని దేవునికి మనం నిష్టగా పెట్టుకొని ఉపవాసం ఉండటం అనేది చాలా మంచిది. ఎందుకు అంటే దేవుడి యొద్ద నుంచే మహాభయంకరమైనటువంటి దినము రాబోతుందంట. ప్రళయ దినం వల్ల రాబోతుందంట. మరి అలాంటి దినం వచ్చినప్పుడు మన దగ్గర దేవుడు మన దగ్గర ఉండాలి, మనల్ని దేవుడు కనికరించాలి. ఆ ప్రళయ దినం నుంచి మనం తప్పించబడాలి అంటే ఖచ్చితంగా ఈరోజు దేవుణ్ణి బ్రతుములాడుకునేవారుగా ఉండాలి. అది కూడా ఎలా బ్రతుములాడుకోవాలంట? ఉపవాసం ఉండి బ్రతుములాడుకునేవారుగా ఉండాలనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకని దయచేసి గమనించండి, ఉపవాసం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేకాదు, నోవాహు విషయంలో మనం చూసినట్లయితే కనుక జలప్రలయం వచ్చింది. నోవాహు ఎంతో భక్తి చేశాడు. రాబోయే జలప్రలయం నుంచి తప్పించుకోవటానికి, రాబోయే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మొదటి నుంచి కూడా దేవుడితో నడిచాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టే ఆ దేవుడి నుంచి వచ్చే జలప్రలయం నుంచి నోవాహు కుటుంబం కూడా తప్పించబడింది. మరి మిగిలిన వారు తప్పించబడ్డారంటే మిగిలిన వారు బ్రతిమలాడుకోలేదు, మిగిలిన వారు దేవునితో సహవాసం చేయలేదు, మిగిలిన వారు దేవుడి గురించి తెలుసుకోలేదు. కాబట్టి దయచేసి గమనించండి, మనమున్న ఉపవాసం చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన జీవితంలో. చాలామంది అనుకుంటారు, ఇన్ని సంవత్సరాలు నేను ఉపవాసం ఉన్నా, ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉన్నాను, ఏం చేశాడు దేవుడు, ఇప్పుడు నేను ఉపవాసం ఉండాలా, ఈ ఉపవాసం ఇప్పుడు నాకు ఉపయోగకరంగా ఉంటుందంటే ఎస్, నువ్వు ఉన్న ఉపవాసము ఖచ్చితంగా నీకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అది ఏ సమయంలో ఉపయోగకరంగా ఉండాలో, ఏ సమయంలో ఆ ఉపవాసాన్ని ఆశీర్వాదంగా మార్చాలో, ఏ సమయంలో ఆ ఉపవాసాన్ని ప్రమాదం నుంచి తప్పించడానికి ఉపవాసాన్ని వాడాలో దేవునికి సమస్తమును తెలుసు. హల్లెలూయా. అందుకనే ఉపవాసము ఇన్ని రోజులు ఉన్నాను, నాకు దేవుడు ఏం చేశాడు అందుకని నేను ఉండను అని అనుకోకూడదని. ఉపవాసం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఘట్టము. దేవునితో దగ్గరగా ఉండటం, దేవునితో సహవాసం చేయడం, దేవునితో ఉండటానికి, అదేవిధంగా దేవుణ్ణి బ్రతిమలాడుకోవడానికి ఉపవాసం అనేది మనం ఏర్పాటు చేసుకునేవారుగా ఉండాలి. ఉపవాసం ఉండటం వలనంట నిజంగా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటాము. ఎందుకంటే రాబోయే కాలంలో చాలా విపత్తులు రాబోతున్నాయి, చాలా ప్రమాదకరమైన దినాలు చూడబోతున్నాం. చాలా మహాప్రళయమే నిజంగా దేవుడి దగ్గర నుంచి బయలుదేరుతుందంట. మరి దేవుడి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఆ ప్రళయం నుంచి మనం తప్పించబడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచే మనం దేవుని బ్రతిమలాడుకోవాలి. ఎలా ఉండి బ్రతిమలాడుకోవాలా? దేవుడి నుంచి, అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రళయం నుంచి తప్పించబడాలంటే దేవునితో సహవాసం చేస్తూ ఉపవాసం ఉంటూ ఇప్పటి నుంచి మనం బ్రతిమలాడుకుంటే అప్పుడు వచ్చే మహాభయంకరమైన దినముల నుంచి మనం తప్పించబడతాము అని ఇక కూడిపార్శ్వం పైన మనకి స్థానం దొరుకుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకనే ఉపవాసం అనేది ప్రకటించుకునేవారుగా ఉండాలి, దేవుణ్ణి బ్రతిమలాడుకునేవారుగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే యోబుల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా వద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. అయితే మనం ఏం చేయాలంట? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా దేవుడి యొద్దకు తిరిగి వెళ్ళాలంట. ఇప్పటి వరకు మన లైఫ్ ఎలాగున్నప్పటికీ కూడా, ఏం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా సరే మీరు ఉపవాసం ఉండండి, ఇప్పటికైనా కన్నీరు విడిచి మనపూర్వకంగా. చాలామంది ఉపవాసం ఉంటారు, మనపూర్వకంగా ఉండరు. ఉపవాసం ఉండి ఎప్పుడు 3 అయిపోతుందా, ఎప్పుడు 4 అయిపోతుందా, ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు చేసేద్దామా. తినటానికి కాదండి మన ఉపవాసం. అలాంటి ఉపవాసము మన మనసంతా సాయంత్రము ముగించే దానిపైన ఉంటుంది, కానీ ఈ ఉపవాసంలో దేవుడితో ఎలా గడపాలన్నది ఉండట్లేదు. కానీ అలా ఉండవు. మనస్ఫూర్తిగా దేవునితో గడిపేవారుగా ఉంటే ఆ ఉపవాసం ఖచ్చితంగా నిజంగా దేవుడు చేయని ఉద్దేశించిన కీడు నుంచి అంట మనము తప్పించబడతామన్నాడు. రాబోయే ప్రళయం నుంచి, రాబోయే భయంకరం దినం నుంచి, రాబోయే కీడు నుంచి మనం తప్పించబడాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం అనేది మన జీవితంలో చాలా అవసరమైనది. కాబట్టి దయచేసి గమనించండి, ఉపవాసం ఎందుకు ఉండాలా, నేను ఉపవాసం ఎందుకు చేయాలా అని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే, ఉపవాసం చేయటం వల్ల నాకేం లాభం అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉపవాసం ఉండటం వల్ల దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి మహాభయంకరమైన దినములో మనం తప్పించబడేవారుగా ఉంటాం. దేవుడు చెయ్యని ఉద్దేశించిన కీడు నుంచి తప్పించబడేవారుగా మనం ఉండాలంటే ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. ఇదిగో తండ్రి, ఉపవాస దినాల్లో మొదటి దినంలో మేము ఉంటుండగా మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించండి, నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా.
మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. నీ నామను మైపరిచే సాక్ష్యం మమ్మల్ని వాడుకోండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించి నీ నామను మైపరుచుకుంటున్నందుకు రాజా నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి పరిశుద్ధాత్ముడ జవాబిచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో మిమ్మల్ని స్తుతించి గణపరిచి కీర్తించి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.